సో మీరు ప్రతి వీడియోలో ఇన్ఫ్లేషన్ ఇస్ ద కీ అంటారు. సో ఇన్ఫ్లేషన్ యాక్చువల్ గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే 5.6 అనేది ఇన్ఫ్లేషన్ చెప్తుంది. సో మీరు మీ అనాలిసిస్ వీడియోస్ లో ఆల్మోస్ట్ ఒక 7% వరకు ఇన్ఫ్లేషన్ ఉంటుందని చెప్తారు. అంటే రూల్ ఆఫ్ 72 అనే దాని ప్రకారం ఎవ్రీ 10 years కి డబుల్ అవ్వాలి. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 days పెరిగిపోతున్నాయి ఖర్చులు. ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. గవర్నమెంట్ అనేది ఎసెన్షియల్ కమాడిటీని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ చెప్తుంది. పప్పులు ఉప్పులు గవర్నమెంట్లు కూలు కొడతాయి కదా, పొటాటో టమాటో. ఇప్పుడు ఒక వ్యక్తి నెలవారీ ఖర్చుల్లో పప్పులు ఉప్పులకు పెట్టేదంతా 4,000, కానీ నెల ఖర్చు 50,000 కదా. కానీ దాన్ని బేస్ చేసుకుని ఇన్ఫ్లేషన్ చేస్తే తప్పు. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10%, హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ 13-14%. మరి ఇప్పుడు నీ మేజర్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఎడ్యుకేషన్, యువర్ మేజర్ ఎక్స్పెన్సెస్ ఆన్ హెల్త్ కేర్, దీని అప్పుడు నువ్వు 6-5 పట్టుకుంటే ఎలా? మీకు ఇండియాలో గవర్నమెంట్కి యాక్సెసిబిలిటీ ఉన్న డేటా చాలా వరకు రాంగ్. మోడీగా చెప్పారు, ఇండియాలో 3 lakhs అబోవ్ యాన్యువల్ ఇన్కమ్ చూపిస్తున్న నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కన్నా ఫారెన్ ట్రావెల్ చేస్తున్న ఫ్యామిలీస్ ఎక్కువనే అన్నారు. 3 lakhs ఇన్కమ్ లేని వ్యక్తి విత్ ఫ్యామిలీ ఫారెన్ ట్రావెల్ చేయగలుగుతాడా? అంటే డేటా విత్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. మనం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఇగ్నోర్ చేసి మనం అనుకున్న 6-7% పట్టుకొని క్యాలిక్యులేషన్ చేస్తే వీల్ గో రాంగ్. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు, నీ రిటైర్మెంట్ ప్లాన్ వేస్తున్నప్పుడు నువ్వు ఇన్ఫ్లేషన్ పట్టుకొని 10 years డబుల్ అవుతుందంటే అవదు. 10 years ట్రిబుల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. Lifestyle inflation plays a major role in one's life. It's not just inflation, lifestyle inflation. సో మీరు ప్రతి వీడియోలో ఇన్ఫ్లేషన్ ఇస్ ద కీ అంటారు. ఇన్ఫ్లేషన్ మిస్ అవుతారు ప్రతి ఒక్కరు అని చెప్పి. సో ఇన్ఫ్లేషన్ యాక్చువల్ గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే 5.6 అనేది ఇన్ఫ్లేషన్ చెప్తుంది. సో మీరు మీ అనాలిసిస్ వీడియోస్ లో ఆల్మోస్ట్ ఒక 7% వరకు ఇన్ఫ్లేషన్ ఉంటుందని చెప్తారు. అంటే రూల్ ఆఫ్ 72 అనే దాని ప్రకారం ఎవ్రీ 10 years కి డబుల్ అవ్వాలి, ఖర్చులు డబుల్ అవ్వాలి. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 days పెరిగిపోతున్నాయి ఖర్చులు. అంటే ఇన్ఫ్లేషన్ తో బ్యాలెన్స్ చేసుకుంటే ఖర్చులు 3 days పెరిగిపోతున్నాయి. సో ఇది ఎందుకు ఈ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే దీన్ని ఎట్లా చూడాలి యాక్చువల్లీ? సరే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. గవర్నమెంట్ అనేది ఎసెన్షియల్ కమాడిటీని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ చెప్తుంది. పప్పులు ఉప్పులు, అవును, ఆలు గవర్నమెంట్లు కూలు కొడతాయి కదా, పొటాటో టమాటో ఏదో ఉంటుంది. ఢిల్లీ మెట్రోలో కూడా అమ్మారు, గవర్నమెంట్కి ఇంపాక్ట్ అయ్యిందని తక్కువ రేటుకి ఆలు అని అట్లా. కానీ మన ప్రైమరీ ఖర్చు అది కాదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి నెలవారీ ఖర్చుల్లో పప్పులు ఉప్పులకు పెట్టేదంతా 4,000, కానీ నెల ఖర్చు 50,000 కదా. కానీ దాన్ని బేస్ చేసుకుని ఇన్ఫ్లేషన్ చేస్తే తప్పు. ఇది ఎసెన్షియల్ కమాడిటీ ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ ఈస్ టాకింగ్. మనం అనుకున్నట్టుగా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10%, హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ 13-14%. మరి ఇప్పుడు నీ మేజర్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఎడ్యుకేషన్, యువర్ మేజర్ ఎక్స్పెన్సెస్ ఆన్ హెల్త్ కేర్, దీని అప్పుడు నువ్వు 6-5 పట్టుకుంటే ఎలా? అర్థమైంది కదా మీకు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇండియాలో గవర్నమెంట్కి యాక్సెసిబిలిటీ ఉన్న డేటా చాలా వరకు రాంగ్. డేటా విత్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఒక 4-5 years బ్యాక్ మోడీగా చెప్పారు, ఇండియాలో 3 lakhs అబోవ్ యాన్యువల్ ఇన్కమ్ చూపిస్తున్న నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కన్నా ఫారెన్ ట్రావెల్ చేస్తున్న ఫ్యామిలీస్ ఎక్కువనే అన్నారు. 3 lakhs ఇన్కమ్ లేని వ్యక్తి విత్ ఫ్యామిలీ ఫారెన్ ట్రావెల్ చేయగలుగుతాడా? అంటే డేటా విత్ ది గవర్నమెంట్ ఈజ్ రాంగ్. గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ టు కరెక్ట్ ఇట్. ఈవెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాంగ్. ఎన్నో ఆర్గనైజ్ సెక్టర్స్ ఉన్నాయి, ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఇంత ఇన్వెస్ట్ చేస్తాం సార్, ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయాలా, చేస్తే నాకు పథకాలు ఆగిపోతాయి అంటే ఏం చెప్పాలి వాళ్ళకి మనం? అంటే గవర్నమెంట్ ఏమో 2 లక్షల లోపు ఇన్కమ్ ఉంటే నీకు పథకాలు ఇస్తా అంటది. కానీ 2 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఉన్నోళ్ళు కూడా దాంట్లో ఉన్నారుగా. అంటే డేటా విత్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. 10 లక్షలు సంపాదించి నెలకి 2 లక్షలు సంపాదించి నెలకి సంవత్సరానికి కాదు, స్కీమ్ తీసుకుని ఉన్నారు. సరే, ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయాలా, మాకు ఈ మెసేజ్ వచ్చింది, ఫైల్ చేస్తే మరి మాకు పోతాయా? నిన్న కూడా ఒక ఎంతో మాడుతున్నా, మా ఫాదర్కి వచ్చే బెనిఫిట్ ఎందుకు, మీ ఫాదర్కి మీకు ఏమంటే అందరం ఒకే రేషన్ కార్డులో ఉన్నాం సార్ అంటాడు కదా. ఇదంతా ప్రాబ్లం కదా అది. కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా రాంగ్. వాళ్ళు ఆ డేటా ప్రకారం చెప్తున్నారు మీకు 5.66 అని. మనం 7 అంటాం, 7 ఈజ్ ఆల్సో రాంగ్. సరే, 7 రైట్ అని పట్టుకున్నా మనం కమాడిటీ సర్వీసెస్ అండ్ కమాడిటీస్ మనం వాడుకునే దానికి మనం 7% అంటున్నాం. కానీ ఇన్ అడిషన్ టు దిస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు నా ఫస్ట్ కారు మారుతి 800 సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నా, 95,000 కొనుక్కున్నా. వెరీ గుడ్, వెల్ కండిషన్ కారు. ఆయన 3,000 kilometers తిరిగారు. మా ఫ్రెండ్ ఆయన రెంట్కి ఉంటారు, వాళ్ళ ఓనర్ది. వాళ్ళ పిల్లలు ఇంకో కారు కొనిస్తే ఇట్లా సర్వీసింగ్కే తీస్తాడు. తిరిగింది కూడా ఏమీ లేదు, తక్కువ రేటుకి సిరంగులు తీసుకున్నాం. దాన్ని నేను ఒక 4 years వాడా. అప్పుడు నాకు మైలేజ్ ఎక్కువ వచ్చేదిగా. 800 అంటే 16 ఎంతో ఇస్తుంది కదా. దాన్ని ఫుల్గా వాడి మళ్ళీ అదే రేటుకి అమ్మేశాక మళ్ళీ ఒక i20 కారు కొనుక్కున్నా, డీజిల్ స్పోర్ట్స్. అది తక్కువ ఇచ్చేది మైలేజ్ దానికన్నా. అది అయిపోయాక దాన్ని ఒక 5 years వాడాక దాన్ని కూడా నేను సెకండ్ హ్యాండే కొన్నా. ఇప్పుడైతే సెకండ్ హ్యాండ్ కొన్నాం, కొరదని చెప్తున్నా, అప్పుడు కొన్నాం అండ్ నా పరిస్థితి అంతే. అది కొన్నా. తర్వాత ఏం చేసినంటే టాటా నెక్సాన్ ఈవీ కొనుక్కున్నా. ఎందుకు? ఆపరేషన్ కాస్ట్ 0 కదా, ఎలక్ట్రిక్ తీసుకున్నా.
నా పాత ఫ్లాట్కి సోలార్ కూడా పెట్టించా, ఆ పవరే వాడేది. సో ఐ థాట్ నేను ఆపరేషన్ కాస్త తగ్గించాలనుకున్నా. ఫస్ట్ నా క్యాపిటల్ 19 లక్షలు పోయిందన్న విషయం మర్చిపోయినా. అంతకుముందేమో లక్షకు కొన్నా, తర్వాత 4.7 lakhs కొన్నా. 4.7 దాన్ని కూడా 3.2 lakhs కమ్మినా 4-5 years వాడి. ఈసారి నేనేం చేశా, 19 lakhs అరౌండ్ లైఫ్ ట్యాక్స్ అది వెనక్కి వచ్చింది. ఆల్మోస్ట్ 17.6 lakhs పెట్టి కార్ తీసుకొని నా ఫ్యూయల్ కాస్ట్ తగ్గిపోయింది అనుకున్నా. నేను మిస్ అయిన పాయింట్ ఏంటి, ఇప్పుడు కొన్న 4 years కి నా కార్ కాస్ట్ ఎంత వస్తుంది ఇప్పుడు నేను అమ్మితే రీసేల్కి? దో ఆపరేషన్ కాస్ట్ తగ్గినా డిప్రిషియేషన్ 9 lakhs 10 lakhs అయిపోయింది కదా. 10 lakhs అయిపోయింది డిప్రిషియేషన్. అంటే ఈ ఎక్స్పెన్సెస్ ఇస్ బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్. దిస్ ఈస్ కాల్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. నువ్వు లైఫ్ లాంగ్ 800 కార్ తిప్పావు కదా, నువ్వు పెట్రోల్ కాస్ట్ వేసావు కానీ నీ మైలేజ్ తగ్గిపోయింది. మైలేజ్ కాస్ట్ వేయాలి కదా, నీ వెహికల్ డిప్రిషియేషన్ కాస్ట్ వేయాలి కదా. లైఫ్లో ఫస్ట్ టైం కొనుక్కునే వ్యక్తి కుమార్ షర్ట్లు కొంటాడు. ఇది 6,000 జీతం ఉన్నప్పుడు, 10,000 జీతం ఉన్నప్పుడు కోటిలో RX 100 RX ఉంటాయి కదా. కుమార్ షర్ట్ 75 రూపీస్ 85 రూపీస్. ఎన్నాళ్ళు కుమార్ షర్ట్ వాడతాం, తర్వాత మెల్లిగా బిగ్ బజార్ షర్ట్లకి వెళ్తాం 350 450. తర్వాత లూయిస్ ఫిలిప్ పీటర్ ఇంగ్లాండ్కి వచ్చేసాం. మరి ఎంత పెరిగిపోయింది? అప్పుడు సంవత్సరానికి 10 షర్ట్లు కొన్న కాస్ట్లో ఒక షర్ట్ కొంటున్నాం. ఇప్పుడు నీ షర్ట్లు ఎన్ని ఉన్నాయి ఇంట్లో? 100 ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఎంత కాస్ట్లీ. దిస్ ఈజ్ కాల్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మనం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఇగ్నోర్ చేసి మనం అనుకున్న 6-7% పట్టుకొని క్యాలిక్యులేషన్ ఇస్తే వీల్ గో రాంగ్. ఇది ఎక్కువ, చాలా అప్గ్రేడ్ అవుతాం కదా. ఇల్లు అనేది డ్రీము, డబుల్ బెడ్రూమ్ కొన్నాక ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్ కంఫర్ట్, ట్రిపుల్ బెడ్రూమ్ కొన్నాక గేటెడ్ కమ్యూనిటీస్ కంఫర్ట్, మేబీ తర్వాత విల్లా ఇస్ కంఫర్ట్. ఒకప్పుడు నీ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ ఎంతో, ఇప్పుడు అది హౌస్ ఎక్స్పెన్స్ అయిపోయింది కదా. నీకు విల్లా మెయింటెనెన్స్ 8,000 12,000, మెయిడ్ 12,000. ఒకప్పుడు నువ్వు బ్రతికో 15,000కి నెలకి, 20,000లో నీ లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నెక్స్ట్ 20,000లో ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఒకసారి అప్పుడే 25 lakhs కార్కి వెళ్ళాక మళ్ళీ 5 lakhs కార్కి వెళ్ళావు కదా. నెక్స్ట్ 40 lakhs కార్ కొంటాం కదా దీన్ని చేంజ్ చేసినప్పుడు. అప్పుడు నీకు మైలేజ్ 7 km/లీటర్ వస్తుంది. నువ్వు పెట్రోల్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ అన్నావు, దాని మైలేజ్ కూడా ఇన్ఫ్లేషన్ కదా. దాని మైలేజ్ ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. దీన్ని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు, నీ రిటైర్మెంట్ ప్లాన్ వేస్తున్నప్పుడు నువ్వు ఇన్ఫ్లేషన్ పట్టుకొని 10 years డబుల్ అవుతుంది అంటే అవదు. 10 years ట్రిబుల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇది లైఫ్ స్టైల్ అంటే నువ్వు పెంచుకుంటున్నావు నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అదంతా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అయిపోతుంది. నేను పెన్షన్ అనుకోవడానికి కూడా లేదు, అసలు అవ్వదు. కొన్ని అంతే, ఇప్పుడు ఏదో చెప్తే ఐడియల్ కదా, వర్కౌట్ అవ్వదు. కొన్ని డిపార్ట్మెంట్లో కరప్షన్ చేయాలంటే అవదంటారు జనాలు, నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే అవుట్ అయిపోతావు అంటారు. అట్లనే లైఫ్లో కూడా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని ఎవ్వడూ కంట్రోల్ చేయలేడు. మాతే ఇనిషియల్గా నమ్మరు. సార్ ఈరోజు మీకు 30,000 ఖర్చు అవుతుంది కదా, 10 years పోయాక 90,000 అవుద్ది అంటే అసలు నమ్మడు. అంతెందుకు అవుతుంది సార్ అంటాడు. 20 yearsకి 2,70,000 అవుద్దంటే ఏం మాడతారు సార్, 3 లక్షలు అవుద్దా? 30 yearsకి 9 లక్షల నెలకు అవుద్దా? పోండి సార్ అంటాడు. అదే వ్యక్తిని, బాబు నీ ఏజ్ ఎంత? 30. ఎప్పుడు పుట్టావు? 94లో. 94లో మీ నాన్న సాలరీ ఎంత? ఏమో సార్ అంటాడు. సరే ఖర్చు ఎంత? ఎంత ఉండే సార్, 4-5 వేలు ఉండదు అంటే. ఒకసారి ఫోన్ చేసి సాలరీ కనుక్కోమంటే కనుక్కుంటే వాళ్ళ ఫాదర్ సాలరీ 1,000 రూపాయలే, 1,500 1,000 రూపాయలు. ఆ పెద్ద పోస్ట్ ఉన్న వాళ్ళది, చిన్న పోస్ట్ ఉన్న వాళ్ళది 1,000 రూపాయలు. మరి ఆయన ఖర్చు ఎంత? 5,000 అన్నావు కదా, 1,000 రూపాయలు జీతం 5,000 ఖర్చు పెట్టాడు. మరి ఆ రోజు నెలకు 1,000 రూపాయలు. ఇప్పుడు మీరు అంతా సెటిల్ అయిపోయారు, మీ ముగ్గురు వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఊర్లో ఉన్నాడు. ఆయన మనలాగా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయాలి. ఆయన అప్పుడు లోనా మీద తిరిగోడు, ఇప్పుడు కొంచెం బైక్ కొనుక్కున్నాడు అంతే. అంతే కదా. ఇప్పుడు ఎంత ఉంది నెలకు ఖర్చు? 20,000 సార్. మరి ఎన్ని రెట్లు పెరిగింది 30 yearsలో? 20 times 1,000 రూపాయలు ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. 5గురికి కలిపి 1,000 రూపాయలు. ఈ రోజు ఇద్దరికే 20,000. అంటే 30 సంవత్సరాలు 20 రెట్లు మీ నాన్నకి పెరిగితే నీకు పెరగదా? మరి ఈ రోజు నీకు 30,000 ఉంటే 20 రెట్లు అంటే ఎంత? 20 years తర్వాత 6 లక్షలు కదా నెల. దట్స్ వాట్ ఇన్ఫ్లేషన్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మన పేరెంట్స్ మనంత లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయలే. వాళ్ళు ఇప్పటికీ 5-10 pairs ఆఫ్ డ్రెస్సెస్తో మేనేజ్ చేస్తారు. ఓన్లీ మేజర్ ఫెస్టివల్స్ 2కే షాపింగ్, అలాగే మంత్లీ షాపింగ్ ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చాయి అసలు. ఒక టీనేజరు లేదా జెన్జీలు అంటారుగా, ఎన్ని పేర్స్ కొంటా తెలుసా? ఎన్ని పేర్స్ ఆఫ్ డ్రెస్సులు కొంటా తెలుసా? పర్ మంత్ మల్టిపుల్ పేర్స్ ఆఫ్ డ్రెస్సులు కొంటున్నారు. ఎన్ని పేర్స్ ఆఫ్ షూస్ ఉంటాయి, వాచెస్ ఎన్ని ఉంటాయి. అంతా లైఫ్ స్టైల్. ఒక్కసారి అలవాటు పడితే వెనక్కి రారు లైఫ్ స్టైల్. అలా అని అది చేయడం తప్పని కూడా చెప్పట్లా, కానీ దాన్ని ఫ్యాక్టర్ చేసుకొని నీ ప్లానింగ్ ఉండాలి. ఇన్ లైన్ విత్ నీ ఇన్కమ్ పెంచుకోవాలి. నీ ఫ్యూచర్ ప్రెడిక్షన్ రాంగ్ చేయొద్దు, అంత ఎక్స్పెన్స్ అవసరం. ఇప్పుడు నేను కూడా ఎవరికైనా ప్లాన్ చేస్తే సరే 10 yearsకి 1,00,000 అయిద్దని నమ్మడు ఆయన. ఇప్పుడు అంతకుమించి ఎక్కువ చెప్తే నమ్మడు కాబట్టి ఆయన చెప్పిందని అబద్ధం చెప్పి ప్లానింగ్ చేస్తాం. రియలైజ్ అవుతాడులే అని 5 ఇస్తారు, చెప్తారు సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, అవ్వ సార్ అర్థమైపోయింది సార్, లెక్క కరెక్టే సార్, మా ఫాదర్ని అడిగాను సార్ కరెక్టే సార్, మా ఫాదర్ని అడిగాను సార్ కరెక్టే సార్. అందుకే ఈ మధ్య నేనేం చేస్తానంటే ఎవరైనా ప్లానింగ్ కోసం వాళ్ళ ఫాదర్నో మావనో తీసుకొని రమ్మంటాను. తోడుగా తీసుకొని రా, ఏముంది, ఆయన బెటర్ జడ్జ్, నేనే ఒకటి చెప్పడానికి. లెట్ హిమ్ డిసైడ్. నేను చెప్పాక ఆయన నిర్ణయం చెప్పమని చెప్పి ఆయన చెప్పిందే ఫాలో అవుదామండి. పాలు నీళ్ళు అయిపోద్ది అక్కడ. వాళ్ళకి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, లైఫ్ పెళ్ళి 40 ఏళ్ళు అవుతుంది వాళ్ళకి. 16-17 ఏళ్ళకి పెళ్ళైంది కదా సార్, 60 అన్నా 40 ఏళ్ళు లైఫ్ చూసిరారు కదా. అప్పుడు నీకు విషయం తెలిసిపోతుంది. ఇప్పటికీ రాంగే. అంత ఎందుకు అవుతుంది సార్, నాకు కాదు సార్, నేను పట్టను సార్, ఊరు వెళ్ళిపోతుంది సార్ అంటాడు. ఈ ఇన్ఫ్లేషన్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ 2 different things. వీఆర్ జస్ట్ గోయింగ్ బై ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్, ఇన్ఫ్లేషన్ నెంబర్స్.
విచ్ ఆర్ రాంగ్. గవర్నమెంట్ ఎవ్రీ మంత్ ఇన్ఫ్లేషన్ మారుస్తుంది, మళ్ళీ మీకు వస్తుంది. ఎక్కడ మారింది నీ లైఫ్ స్టైల్, ఎక్కడ మారుతుంది ఇన్ఫ్లేషన్? అటు 6 అన్నా 5 అన్నా నీకు అంత తేడా పడదు. ఆల్రెడీ 6 లీటర్స్ ఆఫ్ ఆయిల్ పడితే 6 లీటర్ ఆయిల్ ప్యాకెట్ తేవాల్సిందే, రైస్ బ్యాగ్ పడాల్సిందే. అటు తగ్గిందండి, ఎక్కడ తగ్గింది? నీకు రూపాయి తగ్గింది ఎక్కడైనా? ఇన్ఫ్లేషన్ తగ్గింది, వెల్ అండర్ కంట్రోల్ అంటారు. అదేదో కార్పొరేట్ ఫిగర్స్ ఎక్కడో, రిటైల్ కాదు ఆ ఫిగర్స్. ఆన్ పేపర్ కార్పొరేట్స్కి ఆ ఫిగర్స్, ఇప్పుడు వాళ్ళేవో బ్యాలెన్స్ షీట్స్కి క్యాలిక్యులేషన్స్, కానీ మనకి అది వర్కౌట్ అవ్వదు. మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ మీరే వర్కౌట్ చేసుకోండి. సింపుల్. ఈరోజు నెలకు ఖర్చు ఎంత, 10 years బ్యాక్ ఎంత, సేమ్ రూల్ అప్లై ఫర్ ద నెక్స్ట్ 30 years. యూ విల్ అరైవ్, తెలిపోద్ది. సో ఇన్ఫ్లేషన్ వేరు, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ వేరు. యువర్ ప్లానింగ్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, నాట్ ఆన్ ది గవర్నమెంట్ డిక్లేర్డ్ ఇన్ఫ్లేషన్ ఆర్ నేను చెప్పిన ఇన్ఫ్లేషన్ కాదు. ఎవ్రీ వన్ హ్యాస్ హిజ్ ఓన్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ప్రతి ఒక్కరికి మారిపోతుంది లైఫ్ స్టైల్. ఖచ్చితంగా మారిపోద్ది. ఇప్పుడు అందరం మనం అప్గ్రేడ్ అవుతున్నాం కదా. ఇప్పుడు ఇంత వెకేషన్స్ ట్రావెల్ ఎక్కడ సార్? ఒకప్పుడు ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే నాంపల్లి రైల్వే స్టేషన్ కన్నా రద్దీగా ఉంటుంది సార్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్స్టెండ్ చేస్తున్నారు. మీకు ఏంది ఫ్లైట్లా, బస్లా, అర్థమైందా, ట్రైన్లా, అంత రష్ ఉంది. అసలు వెకేషన్ ఎక్కడ ఉన్నాయి సార్? అప్పుడు పండగ ఊరికి వెళ్తేనే పెద్ద vacation అది. సంక్రాంతికి, దసరాకి అమ్మమ్మ నాయనమ్మలే తప్పితే అడుగని ఎక్కేస్తుందా? హనీమూన్లు ఉన్నాయా? ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందా? మరి ఇవన్నీ ఏంది లైఫ్ స్టైలే కదా. మ్యారేజ్ కూడా ఒకప్పుడు అంతా మీరు 40 years బ్యాక్ వేస్తే అదంతా వేరు, వెరీ సింపుల్ ఉండేవి అన్నీ. సెలబ్రేషను, అందరూ కాంట్రిబ్యూట్ చేయడం ఒక మ్యారేజ్కి. ఇప్పుడు అది లేదు కదా సార్. సో అందుకనే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ వన్స్ లైఫ్. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ఫ్లేషన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అదేంటో అర్థం చేసుకోవాలి. అది ఎక్కడికి వెళ్ళాల్సినకల్లా ఒక 1/2 hour టైం తీసి కళ్ళు మూసుకొని నాన్న అని నాన్నకి ఫోన్ చేస్తే వచ్చేద్ది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కదా. ఇన్ఫ్లేషన్ ఇస్ కీ సార్. ఇందాక మనం గత వీడియోలో మాట్లాడిన ఇన్సూరెన్స్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా, రిటైర్మెంట్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషనే కదా. ఎడ్యుకేషన్ ఎవ్రీ 10 yearsకి 3 times పెరుగుతుంది, డబుల్ కాదు. ఎడ్యుకేషన్ కాస్ట్ 3 times in 10 years. హెల్త్ కేర్ కాస్ట్ 4 times 5 times పెరిగిపోతుంది 10 years. 3 times కాదు నిజం. ఇవన్నీ ఫ్యాక్టర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందుకే ఇందాక గత వీడియోలో మాట్లాడిన గ్యారంటీ రిటర్న్ వచ్చే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు ఇవన్నీ ఎంత మోసం. సో మనం బిల్ ఇన్ఫ్లేషన్ అయితే ఇన్ఫ్లేషన్ 7 ఇది 5 6 అని చెప్తున్నాం, కానీ అసలు ఇన్ఫ్లేషన్ 7. నీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, నీ లైఫ్లో అప్లికేబుల్ ఇన్ఫ్లేషన్ ఇది నాట్ 7 కదా, 11-12. దీన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవాలి. ఇది వెరీ క్రిటికల్ కాంపోనెంట్. ఫస్ట్ తెలవాల్సిన పాయింట్ ఇదే. ఇది అర్థమయ్యాక ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్. కానీ చాలా నెగ్లిజిబుల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపులే కదా ఈ కోణంలో ఆలోచిస్తారు. 99% అసలు దీని గురించి అసలు పట్టించుకోరు మీరు అన్నట్టు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చెప్పలేని వాళ్ళు 36 years ఏజ్ గ్రూప్లో చాలా మంది ఉండొచ్చు, లేక నాలెడ్జ్ ఉండడం ఉండదు. ఇంక నీకు ఇన్ఫ్లేషనే తెలినప్పుడు ఇంకా ఏం తెలుస్తాయి అదర్ థింగ్స్? ఇంకేం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను నువ్వు? ఒకళ్ళు చెప్తే ఫాలో అవుతున్నావు గుడ్గా అంతే. ప్రతి ఒక్కళ్ళు మినిమం నాలెడ్జ్ పెంచుకోవాలి ఆన్ పర్సనల్ ఫినాన్స్, లేకపోతే విల్ ఫేస్ బిగ్ ట్రబుల్స్ ఇన్ ద లైఫ్ గోయింగ్ ఫార్వర్డ్. రైట్ సార్, థ్యాంక్స్ సార్.